నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పీరియడ్స్, నెలసరి, ఋతువు, కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు అధిగమించడానికి ఎటువంటి చిట్కాలు పాటించాలి? సమస్యలు అంటే ఏముంటాయి? కొంతమందికి నెలసరికి 2-3 రోజుల ముందు తీవ్రమైన కడుపు నొప్పి బొడ్డు కింద ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది నొప్పి. కొంతమందికి పీరియడ్ ప్రారంభమైన మొదటి రోజు 2వ రోజు తీవ్రమైన నొప్పి ఉంటుంది, నొప్పి ఒక సమస్య. ఇక కొంతమందికి క్రమం తప్పి వస్తూ ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా 28 రోజులకు ఒకసారి రావాలి, కొంతమంది 15 రోజులకు ఒకసారి వస్తుంది, కొంతమంది 45 రోజులకు వస్తుంది, కొంతమందికి ఒక నెలలోనే 2 సార్లు వస్తుంటుంది, ఇంకా కొంతమందికి అది రోజు కాస్తో కూస్తో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఇట్లా క్రమము తప్పి పీరియడ్స్ రావటం. అదే కాకుండా నెలసరి సమయంలో కొంతమందికి అతి తక్కువ రక్తస్రావం జరుగుతుంది, ఏదో వచ్చి రానట్టుగా ఉంటుంది. 1 రోజు 2 రోజులు ఏదో కొద్దిగా వస్తుంది, అక్కడితో ఆగిపోతుంది. కొంతమందికి అసలు 2-3 నెలలు రానే రాదు. మనం డెలివరీ అయిన తర్వాత పిల్లలకు పాలిస్తున్న సమయంలో 3 నెలలు 6 నెలలు పీరియడ్స్ రాకపోతే సహజం. కానీ కొంతమందికి 1 నెల రాదు, 2 నెలలు రాదు, 3 నెలలు రాదు, కొంతమందికి అసలు 6 నెలలే రాకుండా ఉంటుంది. ఇదొక సమస్య. దీంతోపాటు కొంతమందికి రోజు ఆ ఋతువు ప్రారంభమవగానే రక్తం ఎక్కువ పోతూ ఉంటుంది, గడ్డలు పోతూ ఉంటుంది. ఈ ఋతువులో రక్తం ఎక్కువ పోవటం వల్ల రక్తహీనత వస్తుంది. సాధారణంగా 3 నుంచి 5 రోజుల్లో ఆగిపోవాలి. మొదటి రోజు ఎక్కువ ఉంటుంది, క్రమేణా 5వ రోజు తగ్గిపోవాలి. ఇది కొంతమందికి 10 రోజులు అవుతుంది. ఈ విధంగా రకరకాల ఋతు క్రమంలో సమస్యలు ఉంటాయి. దీనంతటికీ కారణం మానసిక ఒత్తిడి ఉండే వాళ్ళకి దాని ప్రభావం ఋతువు మీద పడుతుంది. మానసిక సమస్యలను అధిగమించాలంటే రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు గాఢమైన నిద్రపోవాలి. ఉదయం నిద్ర లేవగానే 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేసి మళ్ళీ 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగటం. ఈ విధంగా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు. ఇదే కాకుండా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయనప్పుడు కూడా ఋతువులో సమస్యలు ఉంటాయి. వాళ్ళు స్థూలకాయము, భారీకాయం ఉంటుంది. స్థూలకాయము, భారీకాయం ఉండే వాళ్ళకి ఋతు సమస్యలు ఉండే అవకాశం ఎక్కువ. థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉన్నాయా లేదా గమనించాలంటే రక్తములో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే TSH పెరుగుతుంది, T3, T4 తగ్గుతుంది. థైరాయిడ్ సమస్య వల్ల ఋతుక్రమంలో మార్పులు, తేడాలు ఉన్నప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే మళ్ళీ అన్నీ కూడా క్రమబద్ధీకరణ ఋతుక్రమంలో వస్తుంది. అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఒకసారి ప్రారంభిస్తే జీవితకాలము ట్యాబ్లెట్లు వాడవలసిందే, మధ్యలో ఆపకూడదు. తర్వాత రక్తహీనత. మహిళలకు ప్రతి నెల రక్తస్రావం అవటం వల్ల, పీరియడ్ వల్ల వాళ్ళకి బలహీనత వస్తుంది, నీరసం వస్తుంది, చేతగానితనం ఉంటుంది, పని చేయలేకపోతారు. ఇవి కాకుండా గర్భకోశంలో కొన్ని సమస్యల వల్ల కూడా ఈ ఋతుక్రమంలో మార్పులు వస్తాయి. అండకోశంలో బుడగలు. ఈ అండకోశంలో బుడగలు స్థూలకాయము, భారీకాయం ఉన్న ఆడపిల్లలకు ఉంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల అండకోశంలో నీటి బుడగలు వస్తాయి. ఆ అండకోశంలో నీటి బుడగలు ఉన్న వాళ్ళకు కూడా పీరియడ్లో సమస్యలు. కొంతమందికి గర్భకోశంలో కాయలు అంటారు. ఈ కాయలు ఎలా తెలుస్తాయి అంటే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే కండ పెరిగి కాయలు అని వస్తాయి.
ఈ కాయలనే దాన్ని వైద్య పరిభాషలో ఫైబ్రాయిడ్ అంటారు. అట్లాగే అండకోశంలో చూస్తే నీటి బుడగలు ఉంటాయి. ఈ అండకోశంలో నీటి బుడగలు ఫైబ్రాయిడ్ అనేది అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. కొంతమందికి హార్మోన్ల అసమతుల్యత, పొట్టిగా ఉంటారు. తల్లి తండ్రి పొడుగ్గా ఉన్న ఆడపిల్ల పొట్టిగా ఉంటుంది. మెదడులో ఉన్న పిట్యూటరీ గ్రంథి సరిగా పనిచేయకపోయినా, మెడ ముందు భాగాన థైరాయిడ్ సమస్య ఉన్నా, హార్మోన్లు సరిగా ఉత్పత్తి కాకపోయినా పొట్టిగా ఉంటారు. ఇంకా కొంతమంది మహిళలకి మీసాలు గడ్డాలు వస్తాయి. మీసాలు గడ్డాలు వచ్చినాయంటే ఉండవలసిన స్త్రీ హార్మోన్ల పరిమాణం, ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రాన్లు సమతుల్యత లోపించింది. ఆడవారిలో మగ హార్మోన్లు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి. అందువల్ల మీసాలు గడ్డాలు వెంట్రుకలు వస్తాయి. ఇది కూడా హార్మోన్ల అసమతుల్యత. ఇటువంటి హార్మోన్ల అసమతుల్యత ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే గైనకాలజిస్టు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళతో పాటు ఒక సూపర్ స్పెషలిస్ట్ ఉంటాడు. ఈ హార్మోన్లను గురించి అధ్యయనం చేసే సూపర్ స్పెషలిస్ట్, దాన్ని ఎండోక్రైనాలజిస్ట్ అంటారు. పట్టణాల్లో, నగరాల్లో, జిల్లా కేంద్రాల్లో ఎండోక్రైనాలజిస్టులు అందుబాటులో ఉంటారు. లేడీ డాక్టర్ని సంప్రదించండి, అంటే గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఎండోక్రైనాలజిస్ట్ యొక్క సలహా కూడా తీసుకుంటే హార్మోన్ల యొక్క సమతుల్యత లోపించినప్పుడు రక్తములో హార్మోన్ల యొక్క పరిమాణాన్ని అంచనా వేసి రక్త పరీక్షలు చేసి దాని సమతుల్యతకు కావలసిన మందులు వాడతారు. దీనికి కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి. చిట్కా వైద్యాలతో కూడా చాలామందికి ఉపశమనం కలుగుతుంది. ఒకటి, కొద్దిగా పచ్చిగా ఉండే బొప్పాయి పండు ముక్కలు తింటే నెలసరి క్రమబద్ధీకరణ జరుగుతుంది. 2, పసుపు వినియోగం. పసుపుని మనం కూరల్లో వేసుకుంటాం, పసుపుని పులిహోరలో వేసుకుంటాం, పసుపులు సాంబార్లో వేసుకుంటాం, చింతపండు రసంలో వేసుకుంటాం. కానీ ఉదయం ఒక గ్లాసు, రాత్రి ఒక గ్లాసు పాలల్లో కొద్దిగా పసుపు, మిరియాల పొడి, చక్కెర కాకుండా తాటి బెల్లం కానీ లేదు ఎండు ఖర్జూరం పొడి కానీ వేసుకుని పసుపు వల్ల మేలు జరుగుతుంది. 3వది అలోవెరా జెల్ అని మార్కెట్లో దొరుకుతుంది. ఈ అలోవెరా జెల్ని 1 స్పూన్ ప్రతిరోజు వినియోగించడం ద్వారా ఋతు క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఇక 4, అల్లం రసం కానీ అల్లం పేస్ట్ కానీ తేనెతో కలిపి తాగటం వల్ల కూడా నెలసరి క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఇక 5, జీలకర్ర నానబెట్టి రాత్రంతా నానబెట్టిన తర్వాత ఉదయం జీలకర్ర నానబెడితే వచ్చే నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు తాగటం. ఇక 6, దాల్చిన చెక్క పొడి చేసి దాన్ని పాలల్లో వేసి తాగితే కూడా ఉదయం రాత్రి 2 గ్లాసులు పాలు తాగితే కూడా క్రమబద్ధీకరణ ఋతువు జరుగుతుంది. 7, సోయా చిక్కుళ్ళు, సోయాబీన్స్. ఈ సోయా చిక్కుళ్ళలో మన శరీరంలో ఉండే అండకోశంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ లాంటివి ఈ సోయా చిక్కుళ్ళలో కూడా దాన్ని మొక్క నుంచి వస్తుంది కనుక దాన్ని ఫైటో ఈస్ట్రోజన్లు అంటారు, అవి ఉంటాయి. కనుక సోయా చిక్కుళ్ళు నానబెట్టి మిక్సీలో వేసి పాలు తయారు చేసి వేడి చేసుకొని తాగొచ్చు. సోయా చిక్కుళ్ళను కూరల్లో వాడుకోవచ్చు. సోయా చిక్కుడు పిండితో రొట్టెలు తయారు చేసి అవి వాడచ్చు. ఈ సోయా చిక్కుళ్ళు సహజ సిద్ధముగా స్త్రీ హార్మోన్లను పోలి ఉన్న ఫైటో ఈస్ట్రోజన్లు కలిగి ఉండటం వల్ల ఈ నెలసరి క్రమబద్ధీకరణ జరిగే అవకాశం ఉంది. తర్వాత ఈ రక్తం ఎక్కువ పోవటం, గడ్డలు పోవటం వల్ల రక్తహీనత వస్తుంది. ఆకుకూరలు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రాకోలీ ఇవి తినటం ద్వారా దాంట్లో ఇనుము, ఫోలిక్ యాసిడ్ 2 ఉంటాయి. అట్లాగే డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా, అంజీర్, ఆప్రికాట్, అక్రూట్ ఇవన్నీ తినటం ద్వారా మహిళలకి నెలసరి సమస్యల వల్ల వచ్చే బలహీనత పోతుంది. పాలు, కోడిగుడ్లు, రోజుకు 2 కోడిగుడ్లు
తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తప్పనిసరిగా తినాలి. పచ్చ సొన తినటం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు, దానివల్ల బరువు పెరగరు. బ్రాయిలర్ చికెను, చేపలు కనీసం వారానికి 3 సార్లు తింటే మంచిది. శాకాహారులు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు పప్పు ఎక్కువ వాడటం. తర్వాత వేరుశనగ పప్పు, పల్లీలు కూరల్లో పచ్చడి, లేదా పల్లీలు వేయించుకుని ఉడకబెట్టుకుని పల్లీలు వేరుశనగ పప్పులు తినటం ద్వారా దాంట్లో సమృద్ధిగా మాంసకృతులు ఉంటాయి. ఇటువంటి నియమాలు పాటించటం ద్వారా నెలసరి సమస్యలు ఉన్నవాళ్ళు ఎండోక్రైనాలజిస్ట్ని, గైనకాలజిస్ట్ని ఇద్దరిని సంప్రదించి ఈ సమస్యను అధిగమించవచ్చు.